ఎంతో మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఎండకాల సమయం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోబు గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 6వ వచనం. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈరోజు బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈరోజు బండలో నుండి నూనె చూడండి, మన యొక్క నిమిత్తము, దేవుని బిడ్డల యొక్క నిమిత్తము నూనె ప్రవాహముగా పారబోతుంది. ఈరోజు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. నూనె ప్రవాహంగా మారిపోతుందంట. యోబు 29వ కీర్తన అంతా కూడా యోబు ఒకప్పుడు మొదటి స్థితి ఎలా ఉన్నదో ఆ స్థితిని గురించి ఆయన చెప్పుకుంటూ బాధపడుతున్నాడు. నేను మొదట ఉన్న స్థితిలో ఈరోజు ఉంటే నాకెంతో మేలు. చూడండి, ఇంకొకసారి ఉపమారీతిగా యోబు ఏమంటున్నాడంటే, పూర్వకాలంలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల నాకెంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా చూడండి, పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారం పైగా నుండిను. చూడండి, దేవుడు చేసిన అద్భుతాలు, ఆయన చేసే మేళ్ళన్నీ కూడా ఆయన రహస్యం అంతా, దేవుడు ఎలాంటి వాడు రహస్యం అంతా కూడా యోబుకు తెలుసు అంట, పైగా ఉండిందంట. సర్వశక్తులకు ఇంకనూ నాకు తోడై ఉండేను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. చూడండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి నాకు ఈరోజు ఉండుంటే ఎంత బాగుండేది, ఈరోజు ఈ స్థితి నాకు వచ్చింది అంటూ బాధపడుతూ ఈ కీర్తన అంతా కూడా రాస్తున్నాడు అనమాట. అధికారులు అతను చూసి, యోబును చూసి నోటి మీద చేసుకునేవాళ్ళంట. ప్రధానులు కూడా మాట్లాడకుండా ఊరుకునేవాళ్ళంట. వారి నాలుకను వారు అంగీకి అంటుకొని, చూడండి, ప్రధానులు మాట్లాడకుండా ఊరుకునేవాళ్ళు, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేసుకునేవాళ్ళంట. యోబు ఆ యొక్క వీధులలో వెళుతున్నప్పుడు యోబుని ఎవరైతే చూస్తారో, చూడండి, యోబు సంగతి చెవిని పడగానే నువ్వు అదృష్టవంతుడివి. చూడండి, చెవిని పడిన వెంటనే నువ్వు అదృష్టవంతుడని యోబుని అనేవాళ్ళు. నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడంట. చూడండి, కంటపడిన యోబు కంట ఎవరు నగపడితే చాలు అతని గురించి సాక్ష్యం, యోబు ఎంత బాగున్నాడు, దేవుడు ఎంత బాగా దీవించాడని యోబుని గురించి చెప్పేవాళ్ళంట. దరిద్రులకి, విధురాన్లందరికి కూడా నేను వాళ్ళని సంతోషపెట్టేవాడినిగా ఉంటిని. చూడండి, నేను నీతి వస్త్రముగా ధరించుకొని ఉంచిని కనుక అది నన్ను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయో ఆయను. చూడండి, గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు మరి తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాక్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. చూడండి, నేను ఎరుగుని వాళ్ళు కూడా వాక్యమాడుతుంటే వాళ్ళ కాడ దగ్గర పోయి విచారించి వాళ్ళని సమాధాన పరిచేవాడిని. గుడ్డివారికి నేను తోడై ఉన్నాను. చూడండి, గుడ్డివారికి వాళ్ళందరికీ కూడా నేను, చూడండి, నేను కంటినైతిని, కుంటివాడికి పాదమునైతిని, వాళ్ళని ఆదరించేవాడంట. అలాగ ఉండిన ఎడల నేను ఎంతో మేలు కదా నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటూ ఎంత బాధపడుతూ ఈ కీర్తన రాస్తున్నాడండి యోబు గారు. ఈరోజు బండ నుండి చూడండి, నేను పెట్టిన అడుగల్లా కూడా నేతిలో పడిను. అప్పుడు అతను ఏది పట్టుకున్నా కూడా అదృష్టం కలిసి వచ్చేదంట. కాలు పెడితే చూడండి నేతిలో పడుతుందంట. అది కాలు నడుస్తుంటే అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలంలో కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి అదృష్టం కలిసి వస్తుంది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈరోజు బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారుతుంది. ఏంటి బండ? బండ అంటే ఏంది తెలుసునా? బండ అంటే ఏందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలయనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. చూడండి, తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరు చెప్పండి? ఆయనే క్రీస్తు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే ఆ బండలోని ఈరోజు మనం అందరం కూడా ఆత్మీయ పానం మనము త్రాగుచున్నాము. హల్లెలూయా. ఆ బండ నిమిత్తము యోబు గారికి చూడండి, నూనె ప్రవాహముగా పారెను. ఈరోజు నూనె అంటే ఏంటి అని చెప్పండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం కదా నూనె. తైలం పోసి నూనె పోసి అభిషేకించే వాళ్ళ కాలంలో, ఇశ్రాయేల్ కాలంలో నూనెకి సాదృశ్యం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ, అభిషేకం. అంతేకాకుండా నూనెకి ఆశీర్వాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆశీర్వాదానికి కూడా కారణం ఆ నూనె. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో విధురాల పట్ల దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఆమె అప్పుల్లో ఉన్నప్పుడు, ఆమె దేవునికి మొరపెట్టుకున్నప్పుడు చూడండి, ఏలియాను పంపించాడు. నేనేం చేయాలమ్మా నీకు అన్నాడు. నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఒక కుండ ఉందయ్యా, ఆ కుండలో కొంచెం నూనె ఉంది అన్నాడు. సరే, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కుండలు, ఎవరి దగ్గర కుండలు ఉన్నాయి అన్ని కూడా తీసుకురా అని చెప్పినప్పుడు, నీవు నీ కుమారుడు లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఆ నూనె కొంచెం ఉంది కదా, అది అన్ని కుండల్లో పోయి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చెప్పినప్పుడు, నూనె ఆమె తలుపేసుకొని తన కుమారుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి మరి నూనె పోస్తుంటే కొండలు అన్ని కొన్ని నిండిపోయినాయి. అంటే చూడండి, నూనె ఏంటికి సాదృశ్యము? అభిషేకానికి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా. ఆశీర్వాదం పొంగింది అట్లే. నూనెంతా కూడా కుండలన్నీ నిండిపోయినాయి, ఇంకా కుండలు లేవు. అప్పుడు ఏళ్ళ దగ్గర పోయినప్పుడు, ఆ నూనెంతా కూడా అమ్మి నీ అప్పులు తీర్చుకో, మిగిలిన దాంతో నీవు నీ కుమారుడు బ్రతకండి అని చెప్పాడు ఎలీయా గారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూనెకి సాదృశ్యం అని చెప్పండి? ఆశీర్వాదము, అభిషేక తైలం. అది అభిషేకం పొంగి పొరిలింది ఆ కుటుంబంలో. ఈరోజు బండ గురించి మనం ఒక 2 నిమిషాలు చూడండి. బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బండను కొట్టగా నీళ్లు సెలవేరులై పారినాయి అనమాట. కొన్ని లక్షల జనాలకి దేవుడు నీరుని ప్రవాహముగా ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఆ బండ అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ నుండి చూడండి, నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారిను. చూడండి, ఈరోజు ఆ బండ నుండి ఈరోజు మనకి అభిషేకము దేవుడు కుమ్మరించబోతున్నాడు. నూనె ప్రవాహముగా పారబోతుంది మన జీవితాల్లో. బాధపడకు. ఈరోజు ఆ బండ నుండి నీకు సహాయం కలగబోతుంది, నీకు ఆశీర్వాదం కలగబోతుంది. ఈరోజు నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కూడా నీకు ఆశీర్వాదం రాబోతుంది. ఆ బండ నీకు సహాయం చేయబోతుంది. ఆ బండే ఆయన క్రీస్తు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈరోజు నువ్వు ఆశీర్వాదం, ఈ అభిషేకం పొందుకోబోతున్నావు. ఈరోజు సమాధానంగా ఉండకపోతున్నావు. ఎక్కడ అడుగుపెట్టినా కూడా నీకు విజయమే. ఈరోజు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 2:7 కూడా చూడండి. 1 పేతురు రాసిన పత్రికలో 2 అధ్యాయము 7వ వచనం, 2:7 వచనంలో చూడండి. 2:7 వచనం, విశ్వసించున్న మీరు ఆయన అమూల్యమైన వాడు. చూడండి, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపిన వారికైతే చూడండి, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకి తలరాయి ఆయను. హల్లెలూయా. మరియు అది అడ్డురాయి అడ్డుబండయో ఆయను. చూడండి, ఈరోజు మన ప్రాణాలకి ఆ అడ్డుబండ అడ్డం వచ్చి మన ప్రాణాలు రక్షించింది. మనం మరణించాల్సినటువంటి పరిస్థితిలో దేవుడు మన మరణాన్ని తప్పించి ఆయన మరణించాడు సిలువలో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అడ్డరాయి అడ్డబండయో ఆయను. మనకి ఈరోజు చూడండి, మన పితరులు తృణీకరించినటువంటి రాయి ఈరోజు మూలక తలరాయి అయింది. ఈరోజు ఆయననే ఈరోజు దేవుడు అన్ని నామములకైనా ఉన్నతమైన పరిణామంగా హెచ్చించాడు. ఆ బండని దేవుడు, ఆ బండని క్రీస్తుని ఈరోజు చూడండి అన్ని నామములకైనా ఉన్నతమైన పరిణామంగా ఎక్కించాడు కదా. ఈరోజు ఎవరైతే తృణీకరించారో మన పితరులు చూడండి, ఆయన చూడండి తన సహోదరులే ఆ యొక్క ప్రభువును తృణీకరించినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు విశ్వసించలేదు. ఆయన ఈరోజు మూలక తలరాయిన అయినాడు. ఆయన ఈరోజు అన్ని నామములకైన ఉన్నత పరిణామంగా భూలోకంలో పరలోకంలో ఈరోజు గొప్ప దేవుడుగా ఆయన ఈరోజు దేవుడు అతను ఏర్పరిచాడు మన ప్రభువుని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఆ బండని అంగీకరిస్తావా? ఆ బండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళతావా? ఆ బండ దగ్గర నువ్వు మోకరిస్తావా? ఏ బండ దగ్గర? రోడ్లలో పాతి పెట్టి ఏమో రాసి కుంకుమ పసుపు పూసుంటారు. ఆ బండలు కాదు. ఈ బండ మన ప్రభు అయిన యేసు క్రీస్తునే బండ. ఈ బండ దగ్గర నువ్వు మోకరించినావంటే నీకు సమస్తము చూడండి ఆశీర్వాదం కుమ్మరిస్తాడు ఆయన. ప్రవాహం వల్ల నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు ఆయన. ఆయన దగ్గర మన తప్పులను ఒప్పుకొని, అపరాధములు ఒప్పుకొని ఆ బండ దగ్గర మోకరించినావంటే నీకు కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది.
అద్భుతంగా ఉంటది. ఆయన నూనె అభిషేకంతో ఈరోజు నువ్వు పొరిలి పారబోతుంది మన కుటుంబంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు విజయం వస్తుంది. అడుగు పెట్టినటువంటి పాదం పెట్టిన ప్రతి ఒక్క చోట్లలో కూడా నీకు చూడండి విజయమే కలుగుతుంది. నేతిలో పడినట్టునే అయిపోతుంది. పాలలో పడినట్టు అంట. నేతి అనగా చూడండి పాలు అని అర్థం. ఆ పాలలో పడినట్లే మన పాదం ఎక్కడ పెట్టినా కూడా మనకి విజయము. వ్యాపారం అడుగు పెడతావా, వ్యాపారం దీవించబడుతుంది. ఉద్యోగంలో అడుగు పెడతావా, ఉద్యోగం దీవించబడుతుంది. ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు లేవు, దేవుడు ప్రవాహం వలె నీకు చూడండి దేవుడు అభిషేకంతో నింపబడి నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆయన ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడు, గర్భం లేని వారికి గర్భం ఇస్తున్నాడు. ఈరోజు అభిషేకంతో మనందరూ నింపబోతున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చూడండి, బండ నిమిత్తం ఈరోజు మనకి ఆశీర్వాదం కలగబోతుంది. ఆ బండ నుండి మనకి ఆశీర్వాదం, ఆ బండ నుండి మనకి ఆరోగ్యం, ఆ బండ నుండి మనకి సమస్తం కలగబోతుంది. ఆ బండ నుండి మనకి సమాధానం, ఆ బండ నుండే న్యాయం తెచ్చబోతున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎంత అద్భుతం అండి నిజంగా. ఆ బండే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండను ఈ రోజు నువ్వు అంగీకరిస్తావా? ఆ క్రీస్తుని బండ పైన నీ పునాది కట్టుకుంటావా? వానలు వచ్చినా వరదలు వచ్చినా, మత్తయి సువార్తలో రాయబడింది కదా, వానలు వచ్చినా వరదలు వచ్చినా గాలి విసిరినా కానీ నీ కుటుంబానికి ఏ ఆపద రాదు. ఎందుకంటే నీ కుటుంబం బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడినది కదా. ఆ బండ ఎన్ని వరదలు వచ్చినా ఆ బండని తాకలేవు. ఒకవేళ నువ్వు ఇసుకలా కట్టుకున్నావంటే గాలి వస్తే వరదలు వచ్చినా ఊరికనే కూలిపోతుంది అది. అంటే నువ్వు వేరేగా బండ మీద కట్టబడ్డావు. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడలేదు. నీ గృహం ఈరోజు క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినావంటే ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా నేను ఏది కూడా నేను తాకలేదు. ఎందుకంటే ఆ యొక్క క్రీస్తు అనే బండ పైన నువ్వు పునాది వేసుకున్నాం కాబట్టి ఆ పునాదిని కదిలించగలిగిన శక్తి వరదలకు లేదు, వానకు లేదు, గాలికి లేదు, శత్రువుకు లేదు, ఏటికి కూడా లేదండి. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఆ బండ దగ్గర పరిగెత్తుకుంటారా ఈరోజు క్రీస్తు అనే బండ దగ్గర మోకరించి వచ్చి ఈరోజు నీకు కుటుంబంలో సమస్తం సమకూర్చబోతున్నాడు దేవుడు. నూనె ప్రవాహం అనే అభిషేకం నీ కుటుంబంలో పారబోతుంది, ప్రవహించబోతుంది. నీకు అద్భుతాలు నీ కుటుంబంలో ప్రవహించబోతున్నాయి. నీకు ఏదైతే కొర ఉందో ఈరోజు ప్రవాహం అని నీ వెతుక్కుంటూ రాబోతుంది ఆశీర్వాదము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. దయచేసి అందరూ కూడా ఈ సత్యమైన వాక్యాలు వినడానికి దేవుడు మీ ద్వారా వాళ్ళ కృప చూపిస్తాడు. మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు స్తోత్రంలో. క్రీస్తు అనే బండ దగ్గరకు నాయన ఈరోజు మేము వచ్చి ఉన్నాం ప్రభా. నూనె ప్రవాహం వలె నాయన మా జీవితంలో పారుతుందని సెలవిచ్చినావు తండ్రి. ఈ రోజు నాయన నా నిమిత్తం, మా పితరుల నిమిత్తం, అయా మా యొక్క విశ్వాసం నిమిత్తం ఈరోజు బండ నుంచి మాకు ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నందుకు వందనాలు ప్రభా. యేసయ్య మా నిమిత్తం నాయన ప్రభా సమస్తానికి ఈరోజు ఆశీర్వాదాలు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఆశీర్వాదం కుమ్మరించి తండ్రి. బండ నుంచి సహాయం చేయండి, కృప చూపించండి. క్రీస్తునే బండ నుంచి ఈ రోజు నాయన ప్రతి ఒక్క కుటుంబాల్లో ఏ కొరత అవుతుందో నాయన ప్రభా ఆ కొరత తీర్చమని, అయా అభిషేకంతో నింపమని, సమాధానంతో నింపమని. ఎవరికి నాయన అనారోగ్య సమస్యలను అందరినీ స్వస్థపరచండి. ఎవరికి ఉద్యోగాలు లేవు యేసుక్రీస్తు నామములో ఆ బండ నుండి సహాయం చేయండి. మంచి కంపెనీల్లో ఉద్యోగం దొరుకును కాక తండ్రి. ఎవరికైతే వివాహం కాలేదు నాయన ఆ బండ నుండి సహాయం చేయండి, సంబంధం సమకూర్చండి నాయన. క్రీస్తు బండ నుంచి వాళ్ళ వివాహ సంబంధం సమకూర్చబడను గాక. కృప చూపించమని, మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తూ వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఈ రోజు నాయన నూనె అభిషేకం పారాలనైనా ఆనందం కలిగించమని ప్రతి కుటుంబంలో నజరేయుడు సజ్జుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.